సో కార్డియాక్ అరెస్ట్ ఎలా గుర్తుపడతాం? సో హౌ టు ఐడెంటిఫై సంబడి ఇస్ ఇన్ కార్డియాక్ అరెస్ట్ అండ్ వెన్ టు డూ సిపిఆర్? సో సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసస్టేషన్ లో వీఆర్ డూయింగ్ సిపిఆర్ ఎప్పుడు చేస్తాం? పేషెంట్ స్పృహలో లేడు, పల్స్ లేదు, శ్వాస తీసుకోవట్లేదు, అన్కాన్షియస్, నో పల్స్, నో బ్రీదింగ్. దీస్ ఆర్ ద 3 సిమ్టమ్స్. ఇవి చూస్తే మనం ఇమ్మీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేసేయాలి. సార్ నాకు పల్స్ చెక్ చేయడం రాదు, ఏ చేంజ్ చెప్తుందంటే మీకు పల్స్ చెక్ చేయడం రాకపోయినా పర్వాలేదు, శ్వాస ఆడుతుందా లేదా చూడవస్తే చాలు. ఎవరైతే శ్వాస తీసుకోవట్లేదు, లంగ్స్ పని చేయట్లేదు, బ్రెయిన్ పని చేయకపోతే లంగ్స్ పని చేయదు, బ్రెయిన్ ఎప్పుడు పని చేయదు, హార్ట్ పంప్ చేయకపోతే బ్రెయిన్ పని చేయదు, పల్స్ లేకపోతే బ్రెయిన్ పని చేయదు, బ్రెయిన్ లేకపోతే హార్ట్ పని చేయదు, లంగ్స్ పని చేయదు. సో లంగ్స్ పని చేయకపోతే బ్రీతింగ్ కనపడదు. సో బ్రీతింగ్ కనపడకపోతే ఇమీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేసేయచ్చు. సో బాడీలో లాస్ట్ ఆగిపోయే పల్స్ చెక్ చేస్తే అది ఉందంటే పేషెంట్ కి బ్రెయిన్ కి బ్లడ్ అందుతుంది అని అర్థం. సపోజ్ ఇది మీకు డౌట్ ఉంది, స్పృహలో లేడు, శ్వాస లేదు, సిపిఆర్ చేసేయచ్చు. ఆర్ ఈవెన్ సమ్ టైం గ్యాస్పింగ్ అని ఇట్లా ఆగిపోతాడు, లాస్ట్ చచ్చిపోయే ఉండదు. సో దాన్ని గ్యాస్పింగ్ అంటారు. అప్పుడు కూడా ఇమ్మీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేసేయాలి. సో డి ఫర్ డేంజర్, సరౌండింగ్ పేషెంట్ చుట్టుపక్కల ఏదైనా డేంజర్ ఉందా చెక్ చేసుకోవాలి. ఆర్ ఫర్ రెస్పాన్స్, ఇలా భుజాలను తట్టి హలో సార్, హలో వినబడుతుందా, హలో అని గట్టిగా అరవాలి. సపోజ్ పేషెంట్ లేసాడు అనుకోండి, మీరు సిపిఆర్ అక్కర్లేదు, ప్రాబ్లం ఏదో కనుక్కోవాలి. లేవట్లేదు, అన్కాన్షియస్, లో షుగర్ అయి ఉండొచ్చు, లో బీపీ అయి ఉండొచ్చు. సో అన్కాన్షియస్ ఉన్నాడు, ఇంకా రూల్ అవుట్ చేయాలి. పల్స్ బ్రీతింగ్ ఉందా లేదా. సో ఛాతీ పైన చూడాలి, చెయ్యి ఇక్కడ గొంతు పైన పెట్టాలి. 10 సెకండ్లు, ఎక్కువ టైం వేస్ట్ చేయొచ్చు. 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010. 10 సెకండ్లలో ఛాతీ మూమెంట్ లేదు, పల్స్ ఫీల్ అవ్వట్లేదు. సో ఇమీడియట్ గా కాల్ ఫర్ హెల్ప్. సార్ మీరు కొంత తొందరగా 108 అంబులెన్స్ పిలవండి. సో థర్డ్ స్టెప్. సో పిలుస్తారు. సో సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత అంబులెన్స్ పిలవాలి. సో అంబులెన్స్ పిలిచిన తర్వాత సర్క్యులేషన్ చెక్ చేసాం, సర్క్యులేషన్ లేదు కాబట్టి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ ఎలా చేయాలి? డామినెంట్ హ్యాండ్ ఏదైతే ఎక్కువ వాడతామో ఆ చెయ్యి ఈ 2 నిప్పల్స్ మధ్యలో, లేదు మేల్ పేషెంట్ ఫీమేల్ పేషెంట్ అనుకోండి, ఈ బోన్ ఎక్కడైతే ఫినిష్ అవుతుందో ఆ ఫినిష్ అయిన బోన్ దగ్గర 2 ఫింగర్స్ పెట్టి దాని పైన. సో ఈ బోన్ ఎక్కడ ఫినిష్ అవుతుందో ఈ ఫినిష్ అయిన దగ్గర 2 ఫింగర్స్ పెట్టి దాని పైన రెండో చేతితో ఇంటర్లాక్ చేయాలి. ఎల్బో స్ట్రైట్ గా ఉండాలి, ముందుకు వరగాలి, మన షోల్డర్ పేషెంట్ యొక్క పైన ఉండాలి. ఇది పొజిషన్. సో ఈ పొజిషన్ లో పెట్టి నొక్కాలి. ఎంత లోపలికి నొక్కాలి? హార్ట్ ఎంత సైజ్ ఉంటుందో అంత లోపలికి 2 ఇంచెస్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఇలా 30 సార్లు నొక్కాలి. సో స్పీడ్ ఎలా ఉండాలి? హార్ట్ బీట్ ఎలా ఉండాలి? లబ్. సో అదే విధంగా నొక్కాలి. చాలా ఫాస్ట్ గా నొక్కినా వేస్ట్, చాలా స్లోగా నొక్కినా వేస్ట్. హార్ట్ బీట్ ఎలా ఉంటుందో అలాగే నొక్కాలి. మనం యాంగ్జైటీలో భయపడి ఫాస్ట్ గా నొక్కేస్తాం, అలా చేస్తే ఏమవుతుంది? 2-3 నిమిషాలు అలసిపోతాం. అలా కాకుండా ఇలా రిధంగా 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా హార్ట్ బీట్ లాగే నొక్కి ఎంత లోపలికి అయితే నొక్కుతామో అంత బయటికి కూడా వదలాలి, లేదంటే హార్ట్ లో మళ్ళీ బ్లడ్ నిండదు. సో ఇలా కంప్రెషన్స్ 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత సపోజ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, ఇమీడియట్ గా మాస్క్ క్లాత్ ఏదో పెట్టుకొని నోటికి సో కవర్ చేసి ఇలా నోస్ ని పించ్ చేసి సిఏఏ అంటే ఎయిర్వే ఓపెన్ చేయడం. సో ఇలా ఉన్న మెడల్ ఇలా పైకి పెట్టాలి, ఎయిర్వే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత నోస్ క్లోజ్ చేయాలి, లేదంటే నోట్లోంచి గాలి ముక్కులోంచి బయటకు వస్తుంది. వదిలిన తర్వాత ఇలా 2 సార్లు బ్రీత్ ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. సో ఇలా 30 కంప్రెషన్స్ 2 వెంటిలేషన్, 30 కంప్రెషన్ 2 వెంటిలేషన్, 32 5 టైమ్స్ చేయాలి. బ్రీతింగ్ ఇవ్వదలుచుకుంటే. లేదు బ్రీతింగ్ ఇవ్వలేను అనుకున్నారు అనుకోండి, కంటిన్యూస్ కంప్రెషన్స్ 1 2 3 4 5 6 ఇలా 25 26 27 28 29 30 1 2 3 4 అలా 150 టైమ్స్ కంప్రెషన్ ఇవ్వాలి. 150 టైమ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రీతింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆల్సో బ్రీతింగ్ లేదు, మళ్ళీ 150 టైమ్స్ కంప్రెషన్ చేయాలి. సో ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి హెల్ప్ వచ్చేంత వరకు. దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఇనఫ్.
సో ఇది సిపిఆర్. సిఏబి సర్క్యులేషన్ ఎయిర్వే బ్రీతింగ్. సో డిఆర్ సిఏబి.